మా నీళ్లు మాకు కావాలి అని జలసాధన ఉద్యమాన్ని నడిపించిన ప్రజా నాయకుడు లక్ష్మణ్ రావు అని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అలాగే వివిధ హోదాలో పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. దేవరకొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దివంగత నేత కటికనేని లక్ష్మణ్ రావు 80వ జయంతి సందర్భంగా అంగడిపేట క్రాస్ రోడ్ వద్ద లక్ష్మణ్ రావు విగ్రహాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మణ్ రావు విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా నీళ్లు మాకు కావాలి అని జలసాధన ఉద్యమాన్ని నడిపించారని తెలిపారు. దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అలాగే వివిధ హోదాలో పనిచేసి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. ఆయన ఎప్పుడు కలిసినా ప్రజల సమస్యల గురించే పరితపించారని తెలిపారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన చేసిన మంచి పనులు మనలో సజీవంగా బ్రతికే ఉన్నాయని చెప్పారు. ఆయన జన్మదినం సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ఎంపీపీలు ప్రతాప్ రెడ్డి, పాల్వాయి వెంకటేశ్వర్లు, జానీ యాదవ్, యాదగిరిరావు, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అలంపల్లి నరసింహ, స్థానిక ప్రజాప్రతినిధులు, బంధువులు, కుటుంబ సభ్యులు, దుశ్శర్ల సత్యనారాయణ, దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.